యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాకింగ్ వార్తిది. దసరాలోపు దేవర సక్సెస్ మీట్ ఉంటుందని అందరూ భావించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయారు కాబట్టి తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోనూ సక్సెస్ మీట్ భారీగా నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఇప్పట్లో దేవర పెద్ద ఈవెంట్ ఏదీ జరిగే అవకాశాలు లేవని తేలిపోయింది. పండగ పూట దేవర కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు వసూళ్లు భారీగా పెంచుకునేందుకు మూవీ టీం చాలా కసరత్తు చేసింది. భారీ విజయోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు పలు గ్రౌండ్స్ ను కూడా పరిశీలించింది. అయితే పండుగలున్న కారణంగా భారీ బహిరంగ వేదికలకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదని మూవీ ప్రమోషన్ టీం తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు తమ చేతుల్లో లేవని, ఇప్పటికిప్పుడు ఈవెంట్ జరపలేకపోతున్నందుకు అభిమానులను క్షమాపణలు కోరింది. అయితే తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఈవెంట్ పెట్టినా తాము వస్తామని అభిమానులు ఎన్టీఆర్ ను కోరుతుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా కొరటాల శివ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు నటించిన దేవర గత వారం రోజుల నుంచి థియేటర్లో శివతాండవం చేస్తున్నామని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా దేవర ఫస్ట్ పార్ట్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఫస్ట్ 2 రోజులు కొంత మిక్స్డ్ టాక్ రాగా వసూళ్లు నెమ్మదిగా తగ్గుతాయి అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఆ లెక్కలను మాత్రం తారుమారు చేశారు. సరిగ్గా వారం తిరిగేసరికి ఈ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసేలా తారక్ మ్యాజిక్ చేశారంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. విడుదల ఇప్పటికీ 6 రోజులు కావస్తుండగా, అంటే ఇవాళ అర్ధరాత్రి వరకు దాదాపు 7 రోజులు ప్రీమియర్ షోలతో కలిపి. సో ఇప్పటి వరకు దేవర దాదాపు 450 కోట్లు వసూలు చేసిందన్నట్టుగా మనకు ఓవరాల్ గా తెలుస్తుంది. సినిమా బడ్జెట్ కూడా 350 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ నైజాంలో 50 కోట్లు, స్వీడన్లో 22 కోట్లు, ఆంధ్రాలో 46 కోట్లు కలిపి మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇక మొత్తంగా ఇప్పటి వరకు అయితే 460 కోట్లు వసూలు చేసింది రెహానా. ప్రపంచ వ్యాప్తంగా 7,250 థియేటర్లో రిలీజ్ అయిన దేవర మొదటి రోజు 172 కోట్లు, రెండో రోజు 71 కోట్లు, మూడో రోజు 40 కోట్లు, అలా రోజుకి 20 కోట్లు, 30 కోట్లు ఇట్లా పెంచుకుంటూ అసలు షాక్ అయ్యేటువంటి బయ్యర్లకి కానీ అలాగే అభిమానులకు కూడా షాక్ అయ్యేటువంటి గ్రాస్ వసూలు రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక 7వ రోజు అంటే ఇప్పటి వరకు దాదాపు 460 కోట్ల కలెక్షన్లను దేవర వసూలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో దేవరకి బ్రహ్మరథం పడుతున్నారు రెహానా. అయితే దేవర రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు, ప్రమోషన్స్ కి సంబంధించి ప్లాన్ చేశారు. ఏది ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనందుకు ఎన్టీఆర్ కూడా, అంటే అభిమానుల తాకిటి ఎక్కువగా ఉండడంతో ఆ ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు. దానికి ముందు కూడా ఎన్టీఆర్ ఎక్కువగా బాంబే, బెంగళూరు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత యుఎస్ కి వెళ్ళడం. సో ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్లాన్ అయితే పెట్టుకున్నారు. హైదరాబాద్ నోవోటల్ వేదికగా దాదాపు 4,000 మందికి సరిపడేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ మొత్తం తారుమారైంది. అభిమానులంతా దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఎక్కువగా రావడం, అలాగే అక్కడ ఫర్నిచర్ ధ్వంసం అవ్వడం, అభిమానుల తాకిడిని కంట్రోల్ చేయలేక నోవోటల్ సిబ్బంది అవ్వచ్చు, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ కావచ్చు చేతులెత్తేయడం జరిగింది రెహానా. సో దీంతో ఎన్టీఆర్ కూడా అభిమానులందరికీ క్షమాపణ చెబుతూ కూడా ఒక ఎమోషనల్ వీడియో అయితే రిలీజ్ చేశారు. సో దాని తర్వాత దేవరకి ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు కాబట్టి దేవర సక్సెస్, ఈ కలెక్షన్ల సునామీ చూస్తుంటే దేవర సక్సెస్ మీట్ చేయాలని నిర్మాతలు అలాగే సినిమాకి సంబంధించిన మెయిన్ డిస్ట్రిబ్యూటర్, సినిమా నైజాం సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ అలాగే దిల్రాజు లాంటి కొంతమంది డెఫినెట్ గా దేవర సినిమాకి సంబంధించి ఒక సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో అవ్వచ్చు, లేదంటే ఆంధ్రలో అవ్వచ్చు, ఏదైనా ఒక చోట ఘనంగా నిర్వహించాలని ప్లాన్ అయితే చేశారు. కానీ ఇప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జరిగిన సంఘటన చూస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్నట్టు పోలీసు వాళ్ళు కూడా, ఇరు రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా అందులో దసరా హాలిడేస్, నవరాత్రులకు సంబంధించినవి కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ ఈవెంట్ చేస్తే ఏదైనా గందరగోళ వాతావరణం అవుతుంది. 2 రాష్ట్రాల గవర్నమెంట్లు అయితే పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఏది ఏమైనా మూవీ మేకర్స్ మాత్రం డెఫినెట్ గా అభిమానులకి ఏదో ఒకటి చేయాలి, సినిమాకి సంబంధించిన ఒక బజ్ అయితే క్రియేట్ చేయాలి. ఇప్పటికీ 4 రోజులు గడుస్తున్నా కూడా సినిమాకి సంబంధించిన మీడియా ముఖంగా జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం కానీ, అలాగే సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కూడా లేకుండా పోవడం, సో ఇవన్నిటిని పక్కన పెడితే డెఫినెట్ గా ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తే సినిమా యూనిట్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ యూనిట్ అందరూ కలిసి ఒక సక్సెస్ మీట్ పెడితే అభిమానులందరికీ హ్యాపీగా ఉంటుంది. మరోపక్క దసరా పండుగ దృష్టిలో పెట్టుకుని కలెక్షన్ల బజ్ ను కూడా ఇంకా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పటివరకు 460 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే సినిమాకి వ్యాపారం పర్ఫెక్ట్ గా జరిగినట్టే. కానీ ఇంకా రెవెన్యూ ఇంకా
ఎక్కువ కలెక్షన్ రాబట్టారంటే, ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, అందులో దసరా హాలిడేస్, మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది రిపీట్ చేస్తూ ఏదైనా ఒక ఈవెంట్, ఒక ప్రమోషనల్ ఈవెంట్ రిలేటెడ్ గా పెట్టుకుంటే డెఫినెట్ గా కలెక్షన్లు మరింత ఊపందుకుంటాయి అనే ఉద్దేశంతో మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు రేహానా. కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు మాత్రం అటు పోలీస్ సిబ్బంది అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్ రిస్ట్రిక్షన్ దృష్టిలో పెట్టుకొని గత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల గందరగోళం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎలాంటి పర్మిషన్స్ అయితే ఇప్పుడు ఇవ్వము, దసరా వరకు అయితే డెఫినెట్ గా ఇవ్వము. ఎందుకంటే దసరా నవరాత్రులు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఏదైనా చేసినప్పుడు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఇరు రాష్ట్రాల గవర్నమెంట్లు మాత్రం సహకరించట్లేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కనీసం ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ మీట్ లో కానీ, లేదంటే ఏదన్నా మీడియా ముఖంగా, లేదంటే ప్రమోషనల్ ఈవెంట్స్ ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడా పాల్గొనలేదు కాబట్టి దీన్ని క్యాష్ చేసుకునే ప్లాన్ లో నిర్మాతలు అయితే ఉన్నారు. ఎందుకంటే ఈ దసరా లోపే ఏదన్నా సక్సెస్ మీట్ అవ్వచ్చు, ఏదైనా ఒక కార్యక్రమం పెడితే సినిమాకి మరింత హైక్ క్రియేట్ చేసి మళ్ళీ కలెక్షన్ ఇంకింత స్పీడ్ అందుకుంటాయి, ఊపు అందుకుంటాయని ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. సో మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అటు హైదరాబాద్ అవ్వచ్చు, అటు విజయవాడ అవ్వచ్చు, ఇక్కడెక్కడ కాకపోయినా ఇంకా వేరే ఏదన్నా వెన్యూ అంటే ఏదైనా వేరే ఒక ప్లేస్ చూసి అక్కడ ఘనంగా ఏర్పాటు చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఏది ఏమైనా ఈ 3-4 రోజుల్లో దేవర నుంచి బిగ్ అప్డేట్ ఉందని మనం చెప్పుకోవచ్చు రేహానా. ఓకే వినోద్, అంటే ఫ్యాన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా పక్క స్టేట్స్ లో ఎక్కడ అరేంజ్ చేసినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని మెసేజ్ ఇస్తున్నారు. సో అలాంటి ఇంట్రెస్ట్ చూసి వీళ్ళు ఏమైనా అరేంజ్ చేసే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్ గా రేహాన్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నట్టయితే దసరా వరకు అయితే తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇక్కడ విజయవాడ కేంద్రంగా అవ్వచ్చు, హైదరాబాద్ కేంద్రంగా ఎక్కడైతే పర్మిషన్ లేదు ఇవ్వమని తేల్చేశారు పోలీసులు. సో మేకర్స్ అయితే డెఫినెట్ గా మూవీ యూనిట్ అవ్వచ్చు, ఈవెంట్ ఆర్గనైజర్స్ అవ్వచ్చు, డెఫినెట్ గా మరోసారి రంగంలోకి దిగి ఈ 2 ప్లేసులు కాకుండా స్టేట్ అవుట్స్కట్ లో అంటే బెంగళూరు, కర్ణాటక బెంగళూరు, కానీ ఎక్కడ ఒక వెన్యూని ఫిక్స్ చేసే ప్లాన్ లో ఏది ఏమైనా ఈ 5 రోజుల్లో అయితే డెఫినెట్ గా ఒక ఈ భారీ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే దసరా తర్వాత ఊపు పోతుంది, ఇప్పటికే అభిమానులు చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు దేవరాన్ని సినిమా చూసిన కంటే దేవరా అంటే జూనియర్ ఎన్టీఆర్ చూద్దామనే ఆతృత అయితే అభిమానులు ఎక్కువైపోయింది డెఫినెట్ గా. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ దృష్టిలో పెట్టుకొని అప్పుడు కనబడలేదు ఎన్టీఆర్ అంటే ఆ రోజు చూద్దాం అనుకుంటే అభిమానులకు నిరాశ దక్కింది. కాబట్టి ఈసారి డెఫినెట్ గా విజయవాడ కాకపోయినా, హైదరాబాద్ కాకపోయినా కూడా వేరే రాష్ట్రాల్లో అయినా కూడా ఒక ఈవెంట్ ఘనంగా చేశారు. కానీ వేరే అభిమానులను అంటే అభిమానులు వస్తారు, డెఫినెట్ గా అభిమానులు వస్తారు కాబట్టి మళ్ళీ ఏదైనా గందరగోళ వాతావరణం క్రియేట్ అవుతుందా, ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లాంటివి ఉంటాయా? సో వీటన్నిటిని షార్ట్అవుట్ చేసి డెఫినెట్ గా ఒక డేట్ అనౌన్స్ చేసే ప్లాన్ లో ఉన్నారు రేహానా. రైట్, ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.